గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 14 బుధవారం గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష శ్రావణమాసం శుక్లపక్షం దశమి బుధవారం పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 8:56 వరకు ఉంది. వర్జ్యం పగలు 2:45 నుంచి 4:25 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 12:44 నుంచి 2:24 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:39 నుంచి 12:29 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:23. ఈరోజు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి వ్యవహారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరలా సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈనాటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ కుజగురువులు ఇద్దరు కూడా వృషభం, రవి కర్కాటకం, బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహం, కేతువు కన్య, చంద్రుడు చంద్రుడు వృశ్చికంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్తూ ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా చాలా సజావుగా నడిచి లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి పనులు లాభదాయకంగా మరల్చుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యేలాగా చేసుకుంటారు. కృత్తిగా ఉటపాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఇక్కడ విదేశీ నివాస ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, రుణ వ్యవహారాలు కానీ చేస్తే వాటిల్లో ఒక చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ కలిగి ఉంటారు. ఆ తర్వాత మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుగా వాళ్ళు అన్నింటినీ కూడా ప్లాన్డ్గా అన్నీ కూడా సెటరైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన చేస్తారు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి విశ్లేషణ చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తారు. కొన్నిసార్లు బాగా ఆగ్రహావేశాలకు కూడా లోనయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో మీరు అనుకున్న రీతిగా పనులన్నీ సాగకపోవడంతో కొంచెం కోపావేశాలకు లోనవుతూ ఉంటారు. ఎవరితోనే సరే మనం స్నేహంగా ఉండాలి అనుకుంటే వాళ్ళతో కొంచెం వాగ్వాదాలు పెరిగే అవకాశాలు కూడా వస్తుంటాయి. కానీ తెలివిగా సరి చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు చేసేటువంటి మిథున రాశి వాళ్ళకి మాత్రమే ఇవాళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోజువారీ కార్యక్రమాలతో సజావుగా సాధారణ స్థాయిలో కాలక్షేపం చేసేటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగాను, వేగంగాను, లాభంగాను నడుస్తుంది. పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళకి క్రమంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి.
అన్ని కార్యక్రమాలను కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుతనం పనికిరాదు. ప్రతి పనిని కూడా మీరు బాగా డిసైడ్ చేసి స్టడీ చేస్తే కానీ ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ రవి అలాగే శని ఇద్దరు కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, దూకుడుతనాన్ని పెంచుతూ ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంటారు. అయితే మీరు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా మీరు స్వయంగా చూసుకుంటూ పరిశీలించి ముందుకు వెళ్తే సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అలాగే విజయం సాధిస్తారా అంటే సాధించే అవకాశం ఉంది. కారణం అంటే కుజగురువులు ఇద్దరు లాభంలో ఉన్నారు గోచారంలో. ఇక బుధ శుక్రులు కూడా అనుకూలించే గ్రహాలే. కాబట్టి ప్రశాంత చిత్తంతో ఆలోచించి చేసే నిర్ణయాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి లాభిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టే మీకు లాభాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టే మీకు మంచి చెడు నిర్ణయాలు అక్కడ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాన్ని తగ్గించుకుంటే మీరు చాలా లాభదాయకంగా వెళ్తారు. ఎప్పుడైతే మీరు తొందరపడతనానికి దగ్గర అవుతారో అక్కడ సమస్యలకు దగ్గరయ్యే అవకాశం. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా మీ యొక్క ప్రశాంత చిత్తం మూలంగానే లాభాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అలాగే పునరుసు 4వ పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు, కానీ చివరికి ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. ఏదో పనులు మర్చిపోవడం, పనులు వాయిదా వేయడం, లేదా పనులు చేస్తే అవి ఆలస్యం అవడం, ఇలాగా ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఇవాళ మీకు నడుస్తూ ఉంటుంది. కొన్ని పనులు చేస్తూ మధ్యస్థంగా వదిలేస్తారు. భయము, ఆందోళన కూడా వెంబడిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మీరు కొంత జాగ్రత్తలు పడించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు పడించి పనులన్నీ కూడా వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఎప్పుడైతే అజాగ్రత్తగాను తొందరపాటుతనంగానూ వ్యవహరిస్తూ ఉంటారో అప్పుడు కొంచెం చికాకులు కూడా వెంబడించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పని మర్చిపోయే అవకాశం కానీ, పనిని వాయిదా వేయడం మూలంగా నష్టాలు కానీ పొందే అవకాశాలు వస్తాయి. వీటిని గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఉభయ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర ఉత్తపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ పనులన్నీ వాళ్ళు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తులారాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఇవాళ రోజున ఇట్లాంటి అనుకూలమైనటువంటి గ్రహచారంలో మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుగా కృషి చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు తోటి వారితో చాలా సాన్నిహిత్యంగా ఉంటూ లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాలకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్తారు, లాభాలు అందుకుంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా కనబడుతోంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా ఎలా చేయాలి అనే దాని మీద చక్కటి శోధన చేసి తర్వాత ప్రారంభం చేస్తారు. దాంతో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు ఎక్కడ ఆటంకాలు లేకుండా పనులు సాగిపోతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి విశాఖ 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా కొంచెం చికాకు చేస్తాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి.
ఈ ధనురాశి వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కానీ ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బుధ శుక్రుల యొక్క భాగ్య సంచారం మూలంగా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బంధుమిత్రుల యొక్క కలయికలో, శుభకార్యాల్లో కలిసినప్పుడు, పుణ్యకార్యాల్లో కలిసినప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేస్తారు. సమస్యల పరిష్కారం గురించి చర్చ చేస్తారు. కొంచెం ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా కావలసిన విధంగా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా జీవితం గడపడానికి ప్రయత్నిస్తారు. తద్వారా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా బాగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం గడుస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఉత్తరాషాఢ ఉటోపాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా మీరు తీసుకునే జాగ్రత్తల వలన మీకు లాభాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది, తొందరపాటుతనం ప్రదర్శిస్తే సమస్య. కాబట్టి మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. శ్రవణ నక్షత్రం వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు వంటివన్నీ కూడా చాలా ఓర్పుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓర్పు లేని వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఇది గమనించుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. లేకపోతే వాయిదాల పద్ధతిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు బాగా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం అని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.